మొన్నటిదాకా ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ యుగం నడిచింది. కాలంతో పాటు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఏఐ రాకతో మానవ జీవితమే మారిపోతోంది. ఏఐతో కాని పనంటూ లేదు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే అధునాతన టెక్నాలజీతో ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లకు ఏఐ టెక్నాలజీ వరంగా మారింది. అదెలాగో చూడండి. ఆధునిక సాంకేతిక యుగంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఎప్పుడో మరణించిన మనిషిని తెరపైకి తెచ్చి జీవం పోస్తున్నారు. బతుకున్న మనిషిని చనిపోయినట్టుగా వీడియోలు సృష్టిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా మారిపోయింది. ఈ ఏఐ టెక్నాలజీనే తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలకు అచ్చుగుద్దినట్టుగా ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. నిజంగా మనతో సెలబ్రిటీలు మాట్లాడుతున్నట్టుగా మాయా లోకంలోకి తీసుకువెళ్తున్నారు కొందరు నేరగాళ్లు. చంద్రబాబు, దేవినేని ఉమా ఫేస్లను మార్ఫింగ్ చేసి నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని ఓ యువకుడి వద్ద నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సతీష్ కు కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా మార్ఫింగ్ ఫేస్ తో నకిలీ వీడియో కాల్ వచ్చింది. టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ చెప్పడంతో నిజమేనని నమ్మిన సతీష్ 35,000 రూపాయలు పంపించాడు. కొన్ని రోజులకే మళ్లీ చంద్రబాబు ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడు అమరావతికి వస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున బీఫామ్ ఇస్తానని చెప్పడంతో సతీష్ స్నేహితులతో కలిసి విజయవాడలోని ఓ హోటల్లో దిగాడు. హోటల్ బిల్లు కట్టే విషయంలో సిబ్బందితో సతీష్, అతని స్నేహితులు గొడవ పడగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హోటల్కు ఎందుకొచ్చారని సతీష్ ను అతని స్నేహితుల్ని అడగ్గా సతీష్ జరిగిన విషయం చెప్పాడు. అలా సైబర్ నేరగాళ్లు ఆడిన గేమ్ వెలుగులోకి వచ్చింది. చివరకు మోసపోయారని గ్రహించిన సతీష్ బిక్కమొహం వేసుకుని అక్కడి నుంచి వెనుదిరిగాడు.